హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో సిస్టమ్ టెస్టింగ్ గురించి డిస్కస్ చేసాము. మెయిన్ పర్పస్ ఏంటి అండ్ డెఫినేషన్ చూసాము అండ్ అలాగే కేటగిరీస్ గురించి డిస్కస్ చేసాము కదా. సో ఈ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్ టాపిక్ గురించి చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ టెస్టింగ్ అంటే ఏం చెప్పాను, స్మాల్ యూనిట్స్ని టెస్ట్ చేయడం, ఓకేనా. సో దాన్నే యూనిట్ టెస్టింగ్ అంటారు. సో యూనిట్ టెస్టింగ్ని చేసేది ఎవరు, డెవలపర్స్. సో డెవలపర్స్ చేత యూనిట్ టెస్టింగ్ అనేది చేయబడుతుంది కదా. సో ఫస్ట్ చిన్న కాంపోనెంట్స్ని డెవలపర్స్ టెస్ట్ చేస్తున్నారు, తర్వాత వాటిని కంబైన్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు. సో ఎవరు టెస్ట్ చేస్తున్నారు, డెవలప్మెంట్ టీమ్ కదా. సో డెవలప్మెంట్ టీమ్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, కార్ యొక్క ఇంజన్ని సపరేట్గా టెస్ట్ చేస్తాము అండ్ అలాగే టైర్స్ని సపరేట్గా టెస్ట్ చేస్తాము అండ్ అలాగే 2-3 సపరేట్ సిస్టమ్స్ ఏవైనా ఇంజన్ కావచ్చు, బ్రేకింగ్ సిస్టమ్ కావచ్చు, సో వాటి అన్నిటినీ సపరేట్గా టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ కాంపోనెంట్స్ని, ఆ సిస్టమ్స్ అన్నిటినీ కలిపి కంబైన్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తాం, ఓకేనా. సో అలా కంబైన్ చేసి చేయడాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్. తర్వాత సిస్టమ్ మొత్తం బిల్డ్ అయిన తర్వాత టెస్ట్ చేయడాన్ని సిస్టమ్ టెస్టింగ్ అని అంటారు, ఓకేనా. సో ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఉన్న రిక్వైర్మెంట్స్ ప్రకారం సిస్టమ్ అనేది రెడీ అయ్యిందా లేదా అనేది చెక్ చేస్తుంది, ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. System testing is a testing conducted on a complete integrated system to evaluate the system's compliance with its specified requirements అని చెప్తున్నా, ఓకేనా. సో స్పెసిఫైడ్ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవుతుందా లేదా మన ప్రోడక్ట్ ఆర్ మన సిస్టమ్ అనేది మనకి మెయిన్గా చెప్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది, సిస్టమ్ టెస్టింగ్ ఈజ్ బేసికల్లీ పర్ఫార్మ్డ్ బై టెస్టింగ్ టీమ్ వాట్ ఈజ్ independent of the development team to test the quality of the system imperatively. It includes both functional and non-functional testing. System testing is a బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని చెప్తున్నాం. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ అలాగే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ సిస్టమ్ టెస్టింగ్లో చెక్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. అండ్ అలాగే సిస్టమ్ టెస్టింగ్ అనేది ఏ టైప్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టైప్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో. ఈ యూనిట్ టెస్టింగ్ అండ్ అలాగే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది వైట్ బాక్స్ టెస్టింగ్ కిందకి వస్తుంది, వేరాజ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వచ్చేసి మనకి ఏది సిస్టమ్ టెస్టింగ్ అనేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ కిందకి వస్తుంది, ఓకేనా. సో ఇది సిస్టమ్ టెస్టింగ్ గురించి. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్లో టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కేటగిరీలో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ కేటగిరీలో ఏంటి, ఆల్ఫా, బీటా అండ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, వీటి గురించి డిస్కస్ చేసాం కదా. సో ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటి, మొత్తం అంటే రిక్వైర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ప్రోడక్ట్ మొత్తం రెడీ అయ్యాక చెక్ చేస్తే దాన్ని ఆల్ఫా టెస్టింగ్ అంటారు. బీటా టెస్టింగ్ అంటే ఏంటి, బీటా టెస్టింగ్ అంటే కస్టమర్ అంటే ఫ్రెండ్లీ కస్టమర్ని చెక్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో అది బీటా టెస్టింగ్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే క్లయింట్ ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కిందకి వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో వచ్చేవి మనకి లోడ్, పర్ఫార్మెన్స్, ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కదా. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. అంటే ఒక వెబ్సైట్ అండ్ అప్లికేషన్ యొక్క రెస్పాన్స్ టైం ఎలా ఉంది, తొందరగా రెస్పాన్స్ ఇస్తుందా లేదా, స్కేలబిలిటీ మీన్స్ వెబ్సైట్ని 1,00,000 పీపుల్ యూజ్ చేస్తున్నారు, సో అలాంటి టైంలో కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది చూడడం అన్నమాట, ఓకేనా. సో అది వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ దట్ ఈస్ క్యారీడ్ అవుట్ టు టెస్ట్ ది స్పీడ్, స్కేలబిలిటీ, స్టెబిలిటీ అండ్ రిలబిలిటీ ఆఫ్ ది సాఫ్ట్వేర్, ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ అని చెప్తున్నాం. సో ప్రోడక్ట్ యొక్క స్పీడ్ ఎలా ఉంది, స్కేలబిలిటీ అంటే ఏంటి మనకి తెలుసు కదా. సో స్కేలబిలిటీ, స్టెబిలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ఎంత కాన్స్టెంట్గా ఉంటుంది, రెస్పాన్స్ టైం ఎలా ఉంది, రిలబిలిటీ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ కిందకి వస్తాయి, ఓకేనా. సో ఇదంతా కూడా పర్ఫార్మెన్స్ టెస్టింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి లోడ్ టెస్టింగ్.
లోడ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా వెయిట్ ఆర్ లోడ్ చేసినప్పుడు, ఎక్స్ట్రా లోడ్ కానీ వెయిట్ కానీ వేసినప్పుడు ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని టెస్ట్ చేయడం. ఓకేనా. సో అదొచ్చేసి మనకి లోడ్ టెస్టింగ్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ టెస్టింగ్. సో ఇక్కడ చూడండి, లోడ్ టెస్టింగ్ అంటే లోడ్ టెస్టింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ విచ్ ఈజ్ క్యారీడ్ అవుట్ టు డిటర్మైన్ ది బిహేవియర్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అండర్ ఎక్స్ట్రీమ్ లోడ్ అని చెప్తున్నాం. అంటే ఎక్స్ట్రీమ్ లోడ్ అనేది ఇచ్చినప్పుడు అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పడానికి మనకి ఈ లోడ్ టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ టెస్టింగ్. సో స్ట్రెస్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే అప్లికేషన్ వర్క్ అవుతున్నప్పుడు సమ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి కదా. సో ఆ ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో స్ట్రెస్ టెస్టింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ పర్ఫార్మ్ టు టెస్ట్ ది రోబోట్నెస్ ఆఫ్ ది సిస్టమ్ అండర్ వ్యారింగ్ లోడ్స్ అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి స్ట్రెస్ టెస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి స్కేలబిలిటీ టెస్టింగ్ అంటే సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్. సో ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ టెస్టింగ్లో వస్తాయి. సో ఇక్కడ చూడండి, స్కేలబిలిటీ టెస్టింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ క్యారీడ్ అవుట్ టు చెక్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ అప్లికేషన్ ఆర్ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ క్యాపబిలిటీ టు స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ ది నెంబర్ ఆఫ్ యూజర్ రిక్వెస్ట్ లోడ్స్ అని చెప్తున్నాం. సో ఇలా పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, స్ట్రెస్ టెస్టింగ్, సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ చెక్ చేయడం. సో ఇవన్నీ కూడా ఏంటి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కిందకి వస్తాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్స్ అని చెప్పొచ్చు. సిస్టమ్ టెస్టింగ్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్. సో ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాము మనము? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటో చూసాం కదా. సో యూనిట్ టెస్టింగ్ అంటే ఏం చెప్పాను? స్మాల్ యూనిట్స్ని టెస్ట్ చేస్తున్నాం కదా. సో ఆ యూనిట్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? డెవలపర్స్ చేత చేయబడుతుంది. సో ఫస్ట్ చిన్న కాంపోనెంట్స్ని డెవలపర్స్ టెస్ట్ చేస్తున్నారు, తర్వాత వాటిని కంబైన్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు. సో ఎవరు టెస్ట్ చేస్తున్నారు? డెవలప్మెంట్ టీం అంతా కూడా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? కార్ ఉంది, కార్ యొక్క ఇంజన్ని సపరేట్గా టెస్ట్ చేస్తాము అండ్ టైర్స్ని సపరేట్గా టెస్ట్ చేస్తాము అండ్ అలాగే 2-3 సపరేట్ సిస్టమ్స్ని కంబైన్ చేసి మళ్ళీ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మొత్తం సిస్టమ్ యొక్క పార్ట్స్ని కంబైన్ చేసి టెస్ట్ చేయడాన్ని సిస్టమ్ టెస్టింగ్ అని అంటారు. ఓకేనా. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఉన్న రిక్వైర్మెంట్స్ ప్రకారము సిస్టమ్ అనేది రెడీ అయ్యిందా లేదా అనేది చెక్ చేస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. సిస్టమ్ టెస్టింగ్ అనేది టెస్టింగ్ టీం వాళ్ళ చేత చేయబడుతుంది. ఓకేనా. సో దీంట్లో మనకి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ అలాగే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ సిస్టమ్ టెస్టింగ్లో ఇవన్నీ కూడా ఈ రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో అదే చెప్పాము ఇక్కడ. సిస్టమ్ టెస్టింగ్ ఈజ్ ఏ testing conducted on a complete integrated system to evaluate the system compliance with its specified requirements అని చెప్తున్నాం. So system testing is basically performed by a testing team that is independent of the development team to test the quality of the system empirically. It includes both functional and non-functional testing. System testing is a black box testing అని చెప్తున్నాం. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్స్ టైప్స్. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనము ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ అండ్ అలాగే యాక్సెప్టెన్స్ టెస్టింగ్ గురించి చూసాం కదా. సో దీంట్లోనే మనకి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి ఉంటాయి. సో నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో మనకి పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, స్ట్రెస్ టెస్టింగ్, సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్కి స్కేలబిలిటీ టెస్టింగ్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే వెబ్సైట్ అండ్ అప్లికేషన్ యొక్క రెస్పాన్స్ టైం ఎలా ఉంది, తొందరగా రెస్పాన్స్ అనేది ఇస్తుందా లేదా అని చెప్పి చెక్ చేయడం. స్కేలబిలిటీ మీన్స్ వెబ్సైట్ని ఇప్పుడు 1,00,000 పీపుల్ యూజ్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో కూడా ఎలా వర్క్ అవుతుంది వెబ్సైట్ అండ్ అప్లికేషన్ అనేది అని చెప్పి చూడడం అన్నమాట. లోడ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా వెయిట్ ఆర్ లోడ్ వేసినప్పుడు ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అని టెస్ట్ చేయడం. నెక్స్ట్ స్ట్రెస్ టెస్టింగ్. స్ట్రెస్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే అప్లికేషన్ వర్క్ అవుతున్నప్పుడు సమ్ ఎర్రర్స్ వస్తాయి కదా. సో ఆ ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి స్కేలబిలిటీ టెస్టింగ్ అంటే చెప్పాను ఆల్రెడీ.
వెబ్సైట్ని ల్యాక్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తుంటే అది దాని యొక్క రెస్పాన్సివ్ టైం ఎలా ఉంటుంది అని చూడడం అన్నమాట. సో ఇలా మొత్తం సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్కి సంబంధించినవి ఇవన్నీ కూడా సిస్టమ్ టెస్టింగ్లో వస్తాయి. సో ఇది సిస్టమ్ టెస్టింగ్ టాపిక్ గురించి అండ్ ఇవి టైప్స్. ఓకేనా? సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.